ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరం రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, మార్కెట్లో లేటెస్ట్ న్యూస్ ఒకటి చెప్తాను. ఏవైతే ఎస్ఎంఈ కంపెనీస్ ఉన్నాయో వాటిలో అప్కమింగ్ ఒక ఐపీఓ 856 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది అని కూడా వస్తుంది న్యూస్. దీనిపై మీ స్టేట్మెంట్ ఏంటి? దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎస్ఎంఈ ఈ మధ్య కాలంలో టూ మచ్గా అట్రాక్ట్ చేస్తుందండి రిటైలర్స్ని. అంటే ఏ ఎస్ఎంఈ స్టాక్ అయినా సరే అన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. లిస్టింగ్ గైన్స్ ఆల్మోస్ట్ 50 to 100% వస్తుంది. పర్టికులర్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మనకి ఈ ప్యాటర్న్ కనపడతా ఉందన్నమాట. ఇప్పుడు ఒక కంపెనీ రీసెంట్గా ఐపీఓ వచ్చిందండి ఇది, అండ్ జీపీఈఎస్ సోలార్ అని. జీపీఈఎస్ సోలార్ ఈ కంపెనీ మొత్తం ఐపీఓ కోసం అడుగుతున్న ప్రైస్ 30 crores అనమాట. అంటే ఈ కంపెనీకి 30 కోట్ల అమౌంట్ కావాలి. దాని గురించి ఇది ఐపీఓకి వస్తుంది. పబ్లిక్ అప్లై చేసింది ఎంత అంటే ఆల్మోస్ట్ 16,600 కోట్లకు అప్లై చేశారండి. 16,600 కోట్లకు అప్లై చేశారు. అసలు కంపెనీ ఐపీఓకి వస్తుంది ఎంత? 30 కోట్లకే. అంటే ఎంత ఓవర్గా సబ్స్క్రైబ్ అయిందంటే 856 టైమ్స్. అంటే ఇంత చిన్న కంపెనీకి 856 టైమ్స్ ఓవర్గా జనాలు అప్లై చేస్తున్నారంటే మీరు ఊహించుకోవచ్చు ఎంత స్పెక్యులేషన్ నడుస్తుందో అని. గవర్నమెంట్ ఈ ఎఫ్ఎండ్ఓస్ వీటి మీద పడే బదులు, ట్యాక్సేషన్ మీద పడే బదులు ఇలా ఈ ఎస్ఎంఈ ఐపీఓలు అసలు ఏం జరుగుతుంది, ఇంతగా ఓవర్గా ఎందుకు అప్లై చేస్తున్నారు, వాటి మీద ఫిక్స్ చేసుకోవటం బెటర్ అనమాట. ఓకే, అందులో అసలు ఈ కంపెనీ సొంతంగా సోలార్ అని పేరుంది తప్ప సొంతంగా ఒక సోలార్ తయారు చేయదండి. చైనా దగ్గర నుంచి సోలార్ ప్యానల్స్ పట్టుకొచ్చి ఇండియాలో అమ్ముతుంది అంతే. అంటే జస్ట్ డిస్ట్రిబ్యూటర్ అంతే. వీళ్ళు ట్రేడింగ్ అండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. అండ్ పేరులో సోలార్ ఉంది, దాంతో అంతే అన్ని మెగా హిట్లు అవుతున్నాయండి. ఈ మధ్యకాలంలో మనం చూసిన రెన్యూవల్ ఎనర్జీ వచ్చిన తర్వాత ఆ థీమ్ సో మచ్ హాట్ అయింది అనమాట. అంటే సిచ్యువేషన్ ఓరియంటెడ్గా మాట్లాడితే ఇదొక సోలార్ కంపెనీ అయితే కాదు. సోలార్ కంపెనీ కాదని బదులు సోలార్ రెలవెంట్ కంపెనీయే, బట్ సొంతంగా సోలార్ ప్యానల్ తయారు చేయట్లేదు. అంటే ఇప్పుడు మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ కంపెనీ అది వస్తుంది తయారు చేస్తుంది, దానికి రెప్యుటేషన్ ఉంది, ఆ క్రెడిబిలిటీ బట్టి మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఇది జనరల్ ప్రొసెసర్. అవును. బట్ ఇక్కడ ఇది ఒక డిస్ట్రిబ్యూటర్ కంపెనీ అనుకోవచ్చు, రెలవెంట్ కంపెనీ అనుకోవచ్చు. బట్ ఆ ప్రోడక్ట్ దాన్ని కాని టైంలో ఇన్ కేస్ అది నష్టపోయినా, బేసికల్ గా ఏదైనా కంపెనీ ఐపీఓకి వచ్చినప్పుడు ఏంటంటే ఎందుకు ఐపీఓకి వస్తున్నారని చెప్పేసి క్లియర్ గా ప్రాస్పెక్టస్ లో మెన్షన్ చేస్తారు. సో దే వాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ది సోలార్ ప్యానల్స్. ఇప్పుడు కొత్తగా ఇంత ముందు తయారు చేయలేదు, బట్ ఇప్పుడు మేము మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ అవుతున్నాం, వీ రిక్వైర్ ద ఫండ్స్ అనమాట. అందుకు అలా వస్తుంది. అది ఇప్పుడు దాకా చేసిన పని ఏంటంటే చైనా దగ్గర నుంచి వచ్చిన సోలార్ ప్యానల్ తీసుకొని వాటిని డంప్ చేసుకుని ఇండియాలోకి వాటిని మార్కెటింగ్ చేసుకుంటా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు అనమాట. అంటే ట్రేడింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వస్తున్నారు అనమాట. దానికి వాళ్ళు అడుగుతున్న అమౌంట్ 30 కోట్లు. మన వాళ్ళు అప్లై చేసింది 16,000 కోట్లు. అంటే 856 టైమ్స్ ఓవర్ గా అప్లై చేస్తారనమాట. ఇది ఐపీఓ సూపర్ హిట్ అందులో డౌట్ లేదు. లిస్టింగ్ గైన్స్ కూడా ఈజీగా 1% వస్తాయి. ఈ మధ్య కాలంలో నెలకి 10 ఐపీఓస్ వస్తున్నాయండి. ఎస్ఎంఈ అన్ని కూడా అన్ని సూపర్ హిట్ అవుతున్నాయి. ఎంత అంటే బ్లైండ్ గా బెట్ కావచ్చు, అంత సూపర్ హిట్ అవుతున్నాయి. బట్ సర్వైవ్ అవ్వగలవా అనేది 5 years తర్వాత చాలా కంపెనీ జీరో అవుతాయి, వేరే సంగతి. బట్ ప్రస్తుతం హిట్ అవుతున్నాయి కదా. లాస్ట్ 3 years నుంచి మీరు చూసారనుకోండి, ఇండియా మొత్తం మీద హైయెస్ట్ బబుల్ అంటే ఎస్ఎంఈ ఐపీఓ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బబుల్ ఇండెక్స్ ప్రపంచంలోనే. కొన్ని వేల రెట్లు పెరిగింది లాస్ట్ 5 years లోనే అది ఐపీఓ. నిఫ్టీ లాగా 13% కాదండి, ఇయర్లీ 130% పెరుగుతుంది ఇండెక్స్. ఐపీఓకి ఇంత పెద్ద మార్కెట్ కానీ ఇంత పెద్ద స్కోప్ ఉన్న టైంలో ఇది అంటే ఈ ఐపీఓ ఇండియాలో ఈ ఎస్ఎంఈ ఐపీఓస్ ని ఇట్ సెల్ఫ్ ఇది బిగ్ స్కామ్ నడుస్తుందండి. వాటి మీద ఇంత తక్కువ వాటి అమౌంట్ కోసం వస్తున్న కంపెనీస్ కి వేల కోట్లు రిటైలర్స్ అప్లై చేసుకోవటం ఏంది. అందులో లాటరీ లాక్ సిస్టమ్ ని డెవలప్ చేయటం దీనికి. ఇవన్నీ కూడా సెబీ ఈ ఏరియాలో ఏదో టైంలో ఫిక్స్ చేయాలి కంపల్సరీగా. ఎందుకంటే జాక్పాట్లాగా అలా అప్లై చేయగానే లాటరీ తగిలినట్టు మనకు తగలంగానే మనకి అమౌంట్ డబల్ రావటం ఐపీఓ లిస్టింగ్ రోజే, దాన్ని అమ్మేసుకుని బయటికి పోవటం, మళ్ళీ ఇంకో కంపెనీకి అప్లై చేసుకోవటం. ఇది ఏంటంటే అదొక బిజినెస్ లాగా అయిపోయింది. అఫ్ కోర్స్ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడం ఇట్ సెల్ఫ్ ఇది వన్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ, అది ఒప్పుకుందాం. బట్ ఇంత టూ మచ్ స్పెక్యులేషన్ ఉండాల్సిన అవసరం లేదు అక్కడ ఏరియాలో. ఓకే, కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఈ ఎస్ఎంఈ ఐపీఎస్లో పర్టికులర్గా రూల్స్ రెగ్యులేషన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ చేయాలన్నమాట. ఎందుకంత డిమాండ్ వస్తుంది, ఎందుకంత తక్కువ అమౌంట్కి వీళ్ళు వస్తున్నారు అనేది. లేకపోతే ఏమవుతుందంటే ఇంకా మనీ మేక్ చేయాలంటే ఇదే టెక్నిక్ అని అందరూ ఇంకా డిమాండ్ అకౌంట్లో ఓపెన్ చేసి అప్లై చేస్తూ ఉంటారు అన్ని ఐపీఎస్కి. లాస్ట్ 3 years చూసుకుంటే మెజారిటీ ఐపీఎస్ సూపర్ హిట్ అయిందండి. లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేస్తున్నారు పబ్లిక్ కూడా. అంటే నిజంగా అది వర్కౌట్ అవుతుంది కూడా. అది వర్కౌట్ అవుతున్నప్పుడు కాదంటానికి మనం ఎవరు ఇంకా. కాబట్టి అది వర్కౌట్ అవుతుంది.
నువ్వు కనుక సంవత్సరం మొత్తం మీద ఒక 40-50 వస్తాయి ఐపీఓస్ ఈజీగా. అన్నిటికీ అప్లై చేసుకుంటూ వెళ్తున్నావు అనుకో, 4 తగులుతాయి నీకు. తగిలిందంటే ఒక్కదానికి 1% తగులుతాయి అమౌంట్. అది సింపుల్ వే టు మేక్ ద మనీ అనమాట. అండ్ అందులో 90% అన్నీ చిన్న చిన్న కంపెనీ సైజుకి అదేదో మల్టీ బ్యాగర్ అవుతుంది, ఫీచర్లు పెద్ద కంపెనీ అవుద్ది, ఇలా చేసుకుంటూ పోతున్నారు. ఈ కంపెనీస్ మొత్తం పోతే అప్పర్ సర్క్యూట్ లేదా లోవర్ సర్క్యూట్ అంతే, మధ్యలో ఉండవుగా ఏ రోజుకి ఆ రోజు. మార్కెట్ కొంచెం బాగా ఉంది, హెల్దీగా ఉంది అనుకుంటే రోజు అప్పర్ సర్క్యూట్లే. మార్కెట్ కనుక కొంచెం డల్గా ఉందంటే రోజు లోవర్ సర్క్యూట్స్లే. గవర్నమెంట్ వాళ్ళు ఈ ఏరియాలో కనుక ఫోకస్ చేయకపోతే చాలా మంది ఇన్వెస్టర్లు ట్రాప్ అవుతారు. లాంగ్ టైంలో ఇలాంటివే జరిగే కొద్దీ ఎటువంటి నష్టాలు చూడొచ్చు అంటారు సెబీ గానీ మార్కెట్? మార్కెట్లో టెంపరీగా ఎవరైనా పట్టించుకుంటారు కానీ లాంగ్ టర్మ్ ఎవరు పట్టించుకోరండి. ప్రతి ఒక్కరు తెలుసు అన్ని. లాంగ్ టర్మ్కి ఏంటంటే అప్పుడు చూసుకోవచ్చు అంటారు. అప్లై చేసే వాళ్ళకి తెలియదు ఎన్ని చిన్న చిన్న కంపెనీస్ రిస్క్ ఎక్కువ అనే విషయం నిజంగా వాళ్ళు తెలియదు అంటారు. తెలుసు. బట్ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటే ఐపీఓ సూపర్ హిట్ అవుతుంది అండ్ గెయిన్స్ 50 నుంచి 100% దాకా వస్తుంది. 1-2 ఐపీఓ తగ్గితే. ఐపీఓ కోసం వీళ్ళు అప్లై చేస్తున్నారు. ఐపీఓ తర్వాత కూడా ఆగిపోతున్న విషయం వాళ్ళకి తెలుసు. మీరు కనుక లాస్ట్ ఒక 100 ఐపీఓస్ తీసుకుంటే ఎస్ఎంఈ ఐపీఓస్లో లిస్ట్ అయిన తర్వాత పెరిగిన కంపెనీస్ 10% కూడా ఉండవు. లిస్ట్ అయిన తర్వాత డ్రాప్ అయ్యే కంపెనీస్ 90 ఉంటాయి. ఆ విషయం ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ తెలుసు. బట్ వీళ్ళందరూ వస్తుంది ఐపీఓ రోజు లిస్టింగ్ అయిన కోసమే కదా. లిస్టింగ్ రోజు అమ్మేసుకుని వెళ్ళిపోతారు అంతే. మార్కెట్ కండిషన్ హెల్దీగా ఉన్నంత కాలం ఈ వర్కౌట్ అవుద్ది. బట్ మార్కెట్ ఒకసారి డ్రాప్ స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు కింద పోతాయి. ఎందుకంటే రిలయన్స్ లాంటి మంచి క్వాలిటీ స్టాక్స్ స్ట్రగుల్ అవుతున్నాయి ఈ రోజుల్లో. ఐపీఓ అనగానే ఇంకా కొత్త కంపెనీస్ అన్ని సూపర్ హిట్ అవుతున్నాయి. దాంట్లో 1 లక్ష సంపాదించడం చాలా ఈజీ అయిపోతుంది పబ్లిక్కి. సో దీన్ని గవర్నమెంట్ వాళ్ళు ఏదో చోట స్పెక్యులేషన్ ఫిక్స్ చేయాలండి. వాళ్ళు ఇంత ఓవర్గా పబ్లిక్ ఎందుకు అప్లై చేస్తున్నారు, ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అంటారు? అది కంట్రోల్ అంటే ఇలా కాదు. ఈ ఐపీఓ ఫిక్స్ చేసిన బిడ్డింగ్ ప్రాసెస్ అప్పుడు లోపల ఏం జరుగుతుంది, ఇంత తక్కువ ఐపీఓకి వచ్చినప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా డిఫైన్ చేస్తున్నారు, నార్మల్ ఐపీఓకి దీనికి చాలా తేడా ఉంది కాబట్టి దీని ఏదో టైంలో వాళ్ళు ఫిక్స్ చేయాలి దాన్ని. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా అంటే పబ్లిక్కి ఐడియా ఉండే ఇందులో ఆ 1 డే ప్రాఫిట్ కోసం వెళ్తా ఉన్నారా లేకపోతే? అవును, వాళ్ళకి ఐడియా ఉంది. ఇది వాళ్ళకి తెలుసు. ఇవన్నీ చిన్న చిన్న కంపెనీస్, రిస్క్ ఎక్కువ ఉన్న కంపెనీస్ అన్న వాళ్ళకి తెలుసు, స్పష్టంగా తెలుసు. బట్ ఈ హిస్టారికల్ డేటాలో వాళ్ళు ఆల్రెడీ మనీ మేక్ చేశారు కాబట్టి ఇంకోసారి చేద్దామని చెప్పి అప్లై చేస్తున్నారు. ఎప్పుడైనా లిస్టింగ్ వరకు అయితే నడుస్తుంది గేమ్. లిస్టింగ్ తర్వాత దీన్ని ఉంచుకుంటే కానీ హైలీ డేంజరస్. మనం ఎక్కడ లాస్ట్ మనం 100 చూసాం అనుకోండి, ఈసారి వీడియో మనం చేద్దాం లాస్ట్ 100 ఐపీఓస్లో గెయిన్ ఎంత నిలబడ్డాయి అండ్ ఫ్లాప్ ఎంత పడ్డాయి ఐపీ లిస్ట్ అయిన తర్వాత. డెఫినెట్గా లిస్టింగ్ అప్పుడు మాత్రం సూపర్ హిట్, అందులో డౌట్. నేను చాలా ట్రాక్ చేశాను. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక క్లియర్ డిస్క్రిప్షన్ దీనికి సంబంధించి మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.